వెల్కమ్ టు అరవింద కథలు. వినాయక చవితి నుండి వినాయక నిమజ్జనం వరకు భూమి మీద ఉండే భక్తులందరూ అమితమైన భక్తి శ్రద్ధలతో ఆ గణేశుణ్ణి పూజిస్తున్నారు. ప్రతి ఊరి వాడవాడలో వినాయక పందిళ్లలో విగ్రహాలు మిలమిల మెరిసిపోతూ ఉంటాయి. ఇక కైలాసంలో ఉన్న ఆ వినాయకుడు ఆ భక్తి శ్రద్ధలను చూసి చాలా సంతోషపడిపోతున్నాడు. ఒకరోజు వినాయకుడు ఇదంతా ప్రత్యక్షంగా చూసి సంతోషించాలి అనుకుంటాడు. మూషిక, చూసావా, భూలోకంలో నా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తున్నారు. ఇదంతా మనం పక్కనే ఉండి చూద్దాము. ఒకసారి భూమి మీదకు వెళ్దాం పదా అని వినాయకుడు మూషికతో కలిసి భూమి మీదకు వచ్చాడు. అవును స్వామి, మీరు చెప్పిందంతా నిజమే. మీ భక్తులు నాకన్నా ఎక్కువ మిమ్మల్ని పూజిస్తున్నారే. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. అవును మూషిక, ఈ సమయంలో భక్తి శ్రద్ధలతో నాకు పూజలు చేసి భజనలు చేసేవారికి నేను వారి కోరికలను తీర్చేస్తాను. హా స్వామి, అటు చూసారా ఎన్ని ప్రసాదాలు పెట్టారో. కుడుములు, అవన్నీ నాకే. అబ్బో అబ్బో, ఎంత రుచిగా ఉన్నాయో. మూషిక, మెల్లిగా తిను, అన్నీ నీకేలే. ఇక అదంతా చూసి గణేశుడు సంతోషంగా తిరిగి కైలాసానికి ప్రయాణమయ్యాడు. దారిలో ఒక చెరువు వద్దకు రాగానే మూషికుడికి దాహం వేసింది. స్వామి, నాకు దాహంగా ఉంది. అక్కడేదో చెరువు కనిపిస్తుంది. నేను వెళ్ళి నీటిని తాగొస్తాను అని చెప్పి చెరువు వద్దకు వెళ్లి నీటిని తాగుతూ ఉంటుంది. అప్పుడు చెరువులో నుంచి స్వామి స్వామి అనే పిలుపు వినపడింది. ఆ పిలుపు విని వినాయకుడు చెరువు వద్దకు వెళ్లి చూస్తాడు. మీరేనా నన్ను పిలిచింది? మీ స్వరంలో ఏదో బాధ వినిపిస్తుంది. ఏంటది, నాకు చెప్పండి. అవును స్వామి, చిన్న జీవైన ఎలుకనే మీ వాహనంగా చేసుకున్నారు కదా. మీకు చిన్న జీవులంటే ప్రేమ ఎక్కువని తెలిసి మా బాధ మీకు విన్నవించుకోవాలని వచ్చాము. మీకు బాధ కలిగిందా? ఈ చెరువు లోపల హాయిగా స్వేచ్ఛగా జీవిస్తున్నారనుకుంటున్నానే, ఏం జరిగింది అని వినాయకుడు అడుగుతాడు. మిగతా రోజుల్లో స్వేచ్ఛగా సంతోషంగా ఉంటాము స్వామి. ఈ నవరాత్రులు మొదలవ్వగానే మాకు అసలైన భయం మొదలవుతుంది. అదేంటి, నవరాత్రులకు మీ భయానికి సంబంధం ఏమిటి? ఏముంది స్వామి, ఇప్పుడు బాగానే ఉంటుంది. గణపతి నిమజ్జనం మొదలవ్వబోతుంది. గణపతి బప్పా మోరియా అంటూ మీ భక్తులు మీ ప్రతిరూపాలను ఈ చెరువులో కలుపుతారు. అలా చేయడం మంచిదే కదా. మట్టిని చెరువుల్లోనూ కాలువల్లోనూ నదుల్లోనూ నిమజ్జనం పేరుతో కలపడం ద్వారా భూమి సాంద్రత పెరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో వరదల పేరుతో కొట్టుకుపోయిన మట్టి అంతా తిరిగి కలుస్తుంది. దానివల్ల నీటి పరిమాణం పెరుగుతుంది. అది మీకు మంచిదే కదా. అవును స్వామి, కేవలం మట్టి విగ్రహాలను కలిపితే మంచిదే. కానీ ఆడంబరాల పేరుతో విషతుల్యమైన రంగులను మీ విగ్రహాలకు పూస్తున్నారు. హంగుల పేరుతో భారీగా హడావిడి చేస్తున్నారు. ఆ విష పదార్థాలతో నీళ్లు పాడైపోతున్నాయి స్వామి. దానివల్ల గాలి కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది. ఇక మేమెలా బతకడం? నీ భక్తులు మా ప్రాణాలని లెక్క చేయటం లేదు స్వామి. తప్పులు వారు చేస్తుంటే ముప్పు మాకు కలుగుతుంది. నిమజ్జనం పేరుతో నీటిని పాడు చేయటం మంచిదా చెప్పండి స్వామి. అవును కదా స్వామి, వారు చెప్పేది ముమ్మాటికి నిజమే. కప్ప గాలిలోనున్న విషవాయువులను పీల్చుకుంటుంది, చేపేమో నీటిని శుభ్రం చేస్తుంది. ఈ రెండూ లేకపోతే మానవుల మనుగడ కష్టమవుతుంది కదా స్వామి. పాపం వాటి మొర వినండి స్వామి. నా తోటి అల్పజీవుల బాధను తీర్చండి. మీ బాధ నాకు అర్థమైంది. ఇక నుండి హాని పదార్థాలతో విగ్రహాలను తయారు చేసినా వాటిని ఉపయోగించినా నేను వారిని కనికరించను. భక్తి మంచిదే, కానీ దాని పేరుతో నీటిని గాలిని కలుషితం చేస్తే నేను వారిపై ఎప్పటికీ కృప చూపను. చూసారా భక్తులారా, మీరు చేసే పూజా విధానం ఆ వినాయకుడికి కూడా నచ్చడం లేదు. విగ్రహాలకు ఆకర్షణ పేరుతో రంగులు వెయ్యకండి. గాలిని నీటిని కలుషితం చెయ్యకుండా ఇప్పటి నుండి మనం మట్టి వినాయకుడిని ఉపయోగించి వినాయక చవితి చేసుకుందాం. జై వినాయక. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.